अस्सलामुअलैकुम वरहमतुल्लाहि वबरकातुहू। नाज़रीन, मैं आपका मेज़बान हाफिज़ मोहम्मद फ़सीहुद्दीन मेदक और आप देख रहे हैं मेदक फास्ट न्यूज़। आइए डालते हैं आज की खबर पर एक नज़र। टीपीसीसी के नायब सदर मिस्टर गाली अनिल कुमार, टीपीसीसी के रियासती नुमाइंदे मिस्टर रंजन लुगौड़, टीपीसीसी जनरल सेक्रेटरी मिस्टर राजी रेड्डी, टीपीसीसी के रियासती कायदीन रविंदर रेड्डी ने आज नरसापुर कस्बे में कांग्रेस पार्टी के दफ्तर का इफ्तिताह किया। इस मौके पर नरसापुर मंडल में बाइक रैली का इनेकाद करने के बाद कांग्रेस पार्टी का तिरंगा लहराया गया और नरसापुर के मुख्तलिफ देहातों के अक़लियती भाइयों के कारकुनों ने कांग्रेस पार्टी में शमूलियत इख्तियार की। इस मौके पर नरसापुर मंडल में नए वर्किंग ग्रुप का तकर्रुर किया गया। इस मौके पर खिताब करते हुए अंजनी लुगौड़ ने कहा कि नरसापुर हल्के में कांग्रेस पार्टी का झंडा बुलंद करने के लिए सबको जांफशानी से काम करना चाहिए। इस मौके पर कहा गया कि सुनीता लक्ष्मा रेड्डी से इस बात का कांग्रेस पार्टी कारकुनों ने सवाल किया कि क्या वो अपने कंधों पर झंडा लेकर उनके साथ हैं, तो कांग्रेस कारकुनान ने आवाम को धोखा दिया और टीआरएस का इंकिशाफ किया। उन्होंने कहा कि अगर आप झंडा भूल कर भी कांग्रेस पार्टी पर तनकीद करते हैं तो आप जहां भी जाएंगे कारकुन आपको रोकेंगे। आइए इस सिलसिले में एक तफसीली रिपोर्ट आप हजरात के पेश కాంగ్రెస్ పార్టీ ఎవరికి ఇచ్చినా సరే కాంగ్రెస్ పార్టీ ఎజెండా ఒకటే, కష్టించి పనిచేసే వాళ్ళకి ఖచ్చితంగా గుర్తుంటుంది. మనిషికి నీరు ఆహారం ఎట్లా బట్టలు ఎట్లా అవసరమో కాంగ్రెస్ పార్టీ కూడా అన్ని వర్గాలు కులాలు మతాలు అన్ని వర్గాలను ఆలోచించి ఈరోజు పెద్దలు మన రాహుల్ గాంధీ గారి నాయకత్వాన కాంగ్రెస్ పార్టీ బలోపేతమవుతుంటే, ఈడ తర్వాత రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలోపేతమైతే టీఆర్ఎస్ పార్టీ కొత్త చర్చలకు తాగుదీస్తుంది ఈరోజు. అందుకోసానికే కార్యకర్తలు గమనించండి, ఈరోజు వాళ్ళందరూ కూడా జిల్లాలో కూడా వారదండ్ల వాళ్ళ తర్వాత గ్రూప్ పార్టీలకి పోకుండా మెదక్లో కానీ నర్సాపూర్లో కానీ నర్సాపూర్లో ఈ ప్రయోగం కూడా చేస్తారు. మనలో మనకి ఎవ్వరికి ఎలాంటి ఇబ్బందులు లేవు. రవీందర్ రెడ్డి కానీ రాజిరెడ్డి కానీ అనిల్ అన్న కానీ సీనన్న కానీ లక్ష్మీకాంతం అన్న కానీ తర్వాత ఎవరికి లేవు. అన్ని వర్గాలకు అన్నిటికీ వాళ్ళు సమస్య సాధిస్తారు. కులాల వారిగా ప్రతిపాదన తీసుకొని కాంగ్రెస్ పార్టీ టికెట్లు ఇస్తారు తప్ప, కానీ ఏ ఒక్క వ్యక్తికో జెండా మోసడానికి గుర్తిస్తారు తప్ప బ్రోకర్లకు జోకర్లకు మిలికెట్లు వచ్చినప్పుడు టికెట్లు ఇవ్వదు. అందుకోసానికి టికెట్లు అనేది అప్రస్తుతం. కాంగ్రెస్ పార్టీ బలోపేతం చేయడానికి అందరం కూడా కంకణబద్ధులై పనిచేయాల్సిన అవసరం ఉంది. అనిల్ నాకు బాగా తెలుసు. మనమందరం కూడా స్థానిక సమస్యల మీద రేపటి నుంచి ఈ 3 నెలలు 4 నెలలు పోరాటం చేస్తే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావడానికి అవకాశం ఏర్పడుతుంది. మనం జెండా వచ్చి పేదోడికి మనం మేలు చేసినట్టు అవుతుంది. మీరు మామూలు విషయం కాదు ఇది. మన కాంగ్రెస్ పార్టీ గెలిస్తే మనకేం జరిగేది ఏం లేదు. ఒక పేదోడికి మనలాంటి తోటి పేదోడికి మనకు అవకాశం ఇచ్చినట్టయితే, మనకి అభివృద్ధికి ప్రోత్సహించినట్టయితే, ఇవి నేను చెప్పిన డబుల్ బెడ్రూమ్ కానీ ఇంకా తర్వాత ఈ రోజు తర్వాత హాస్పిటల్ సమస్యలు కానీ భూ సమస్యలు కానీ ఇక్కడ రెండు రకాల ఎమ్మెల్యే గారు ఈరోజు ధరణి పేరుతో ఏదైతుందో భూ సమస్యలు, భూ బ్రోకర్లు, భూ కబ్జాకర్లు, మట్టి అమ్ముకుంటాడు, ఇసుక అమ్ముకుంటాడు, భూములు కబ్జా వ్యక్తుల తర్వాత ఈ రోజు చుట్టుముడు చేరిన తర్వాత కోట్లాది రూపాయలు ఈ రోజు రోడ్ల మీద దిగుతారు సంపాదించిన మాట వాస్తవం కాదా? అందరినీ కూడా మనందరం కూడా నా ఒక ఎజెండా గారిని కాంగ్రెస్ పార్టీ ఎజెండా రేపటి నుంచి ప్రజల మాత్రం మీరు ఖచ్చితంగా ఆశీర్వదించాలా. మీరు ఖచ్చితంగా కాంగ్రెస్ జెండా ఆధ్వర్యంగా ఏ కార్యక్రమం చేసినా మీరందరూ కూడా తర్వాత మనం దిగ్విజయం చేస్తే కాంగ్రెస్ పార్టీ 3 నెలల ఖచ్చితంగా జెండా ఎగరడానికి ఆస్కారం ఏర్పడుతుంది. కాంగ్రెస్ పార్టీ మేము అమ్మ సోనియా గాంధీ గారికి మనం నర్సాపూర్ లేని తర్వాత కాంగ్రెస్ ద్రోహులను కబర్దారని చెప్పేసి పార్టీ మార్పులకు తర్వాత మనం ఒక హెచ్చరిక పంపించినట్టు అవుతుంది. అందరూ కూడా మీరు కలిసిన వాళ్ళని కోరుకుంటూ అందరు మిత్రులు కూడా నాతో పాటు మిత్రులు కూడా అందరూ కూడా ఖచ్చితంగా నా మాటకు విశ్వాసం ఉంది. నేను ఖచ్చితంగా నేను కూడా ఆశావాది. సునీతా లక్ష్మారెడ్డికి మీరు కేబినెట్ హోదా ఇచ్చారు, మీకు ఇక్కడిదే మీకు మాట్లాడేది కాంగ్రెస్ పార్టీ గురించి. మీరు ఎవడ్రాబాయ్ మన కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడేది? మీ పార్టీకి విజ్ఞత లేదు, మీ పార్టీకి విశ్వసనీయత లేదు, మీ పార్టీకి నీతి నియమం లేదు. కాంగ్రెస్ పార్టీని లీక్ చేయాలని చెప్పేసి ఆమె క్యాబినెట్ ఇచ్చి మీరు ఊరేగుతుంటే మాకేం అవసరం అని చెప్పేసి మేము అంటున్నాం. అందుకోసానికే మా పార్టీకి ఖచ్చితంగా విశ్వసనీయతతో పాటు విజ్ఞత ఉంది. పేదోడికి అండగా ఉండడానికి కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు తోడ్పాటు అందిస్తుంది. అందుకోసానికే కాంగ్రెస్ నాయకత్వాన్ని ప్రోత్సహించాలని, కాంగ్రెస్ వెంబడి వెన్నెక్కి ఉండాలని కోరుకుంటూ నాకు ఇచ్చిన అవకాశానికి అందరి సోదరులు కూడా సెకండ్ క్యాడర్ లీడర్లతో కొట్లాడలేదు. ఇద్దరు పార్టీ విడిపోయిన సునీతా లక్ష్మారెడ్డితోని ఎమ్మెల్యేగా వెలుగుతున్న తర్వాత మదన్ రెడ్డి గారితోనే మనకు విభేదాలు ఉన్నాయి. తర్వాత ఏం విభేదాలు? వ్యక్తిగతంగా వారితో మాకు ఎలాంటి విభేదాలు లేవు. కానీ నర్సాపూర్ ద్రోహం చేస్తున్నారు పదవుల కోసానికి. ఒక ఆయనేమో నాకు సీఎం దగ్గర అంటాడు, ఒక ఆయనేమో తర్వాత నాకు కేటీఆర్ దగ్గర అంటారు. అయ్యా మీరు సీఎం దగ్గర కేటీఆర్ దగ్గర అని
నర్సాపూర్ లో వందలాది మంది బిడ్డలు ఈ రోజు యాక్సిడెంట్లు అయి చచ్చిపోతున్నారు. ఈ రోజు యాక్సిడెంట్ల వందలాది మంది బిడ్డలు ఈ రోజు రోడ్డు పాలయ్యారు. ఒక్కసారైనా నీకు తర్వాత మనసు చలించట్లేదా? ఒక్కసారైనా మీ ఎంపీ కనీసం బుద్ధి లేదా? వాడు ఎప్పుడైనా కనీసం పార్లమెంట్ లో కానీ ఒక రవాణా శాఖ మంత్రి కాని వాడు ఒక పాపాను ఇచ్చిన పాపాను వేయండి మీ ప్రభుత్వంలో అని చెప్తున్న తర్వాత ఎంతో మంది ఈ రోజు దానితో పాటు ఎంఆర్ఓ ఆఫీస్ లేదు, మున్సిపల్ ఆఫీస్ లేదు, ఆర్డీఓ ఆఫీస్ లేదు. ఉన్న భూములని కబ్జా అయిన తర్వాత దాని పేరుతో పేదల భూములు, కాళేశ్వరంకి ఇచ్చింది పేదల భూములు, త్రిపురాకి ఇచ్చింది పేదల భూములు. నేను అందుకే అడుగుతున్నా సూటిగా, ఎమ్మెల్యే గారు మీకు ఇది ఏమాత్రం సిగ్గు అనిపించట్లే? పేదోడు చదువుకున్న ఆస్ట్రేలియాలో కూలబడుతున్నాయి. పేదోడు చదువుకునే పీజీ కాలేజీ ఈ రోజు శాంక్షన్ రద్దయిపోయింది. 100 హాస్పిటల్ బిల్డింగ్ ఈ రోజు 70 పడకలైంది. కనీసం తర్వాత మీరు సిగ్గు అనిపించట్లేదు? దశాబ్ది ఉత్సవాల పేరుతో 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి కొబ్బరికాయలు కొట్టి మీ హాస్పిటల్ పోతే మీకు సిగ్గు అనిపిస్తలే? ఎంతో మంది నిరుపేదలు ఈ రోజు హాస్పిటల్ పోతే ట్రీట్మెంట్ అనేది చచ్చిపోతారు. అక్కడ ఏదైనా ఎమర్జెన్సీ ట్రీట్మెంట్ ఉందా అక్కడ మీకు మీరు చేసేది? అందుకే మేము ఎమ్మెల్యే గారిని మీ పని మీద చేస్తున్నాం. అందుకే సునీతా లక్ష్మణరెడ్డి గారు ఏం చెప్పినారు మొన్న చెప్తే రాజ్యమానికి పోయిన తర్వాత, కాంగ్రెస్ ఆయనలో ఏం కాలే, నాకు పదవులు ఇచ్చింది, నేను మంచి దాంతో పెద్దగా అయినా, కానీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ద్రోహం చేస్తుంది అంటే అమ్మ తల్లి నీకు సిగ్గు అనిపించట్లే అమ్మా? నీ మామ కాంగ్రెస్ పార్టీ, నీ ఆయన కాంగ్రెస్ పార్టీ, నీ రక్తం కాంగ్రెస్ పార్టీ, కానీ జెండాలు మార్చినంత మాత్రాన కాంగ్రెస్ పార్టీని విమర్శిస్తే ఊరుకుంటాం అనుకుంటున్నామా? ఒక కార్యకర్తగా నీకు నాకేం పంచాయతీ లేదు. నువ్వు పార్టీ మారిన తర్వాత నిన్ను ఎమ్మెల్యేస్తున్నాం. నువ్వు పార్టీలో ఉన్నప్పుడు నీ చెప్పులు పట్టుకొని తిరిగినాం, నీ పుతాల మీద మోసినాం. అవునా కాదా? ఈ కార్యకర్తలు డిసైడ్ చేస్తాం. నీ ఊరికి వస్తా, నీ ఇంటికి వస్తా, కానీ తర్వాత నీకు నియతుంటే శంకర్ పెట్టమని అక్కడ కూర్చుందాం. నీ కాంగ్రెస్ పార్టీ ఏం ద్రోహం చేసింది? కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడితే ఎవరైనా సరే నాలుకే వస్తాం తర్వాత, కానీ ఎన్నికలు వేసే క్వశ్చన్ లేదు కదా. అందరు ఏమంటారు తర్వాత టికెట్ల పంచాయతీ కాంగ్రెస్ ఉందంట. यूनुस खान साहब पुराने कांग्रेस पार्टी के मेंबर है ये कलीम